దానం పైన అనర్హత వేటు వేయాలి నిన్న స్పీకర్ని కలిసే సందర్భంగా వీళ్ళు ఏం మాట్లాడారంటే అప్పుడు పార్టీ మారులను రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఈయనెవరు ఇదే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు. ముత్యాలు ఆనిముత్యాలు మాట్లాడారు. మరి ఆ లెక్క ప్రకారం మరి ఇప్పుడు రాళ్లతో కొట్టాలి దానం రాగేందర్ని, ఆ రంజిత్ రెడ్డిని కోడిగుడ్లు అమ్ముకుంటోని బోడగుండోని ఎటగొట్టాలి అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలనే అడుగుతా ఉంది తెలంగాణ సమాజం. దానం నాగేందర్ బీడులు అమ్ముకుంటాడంట, మరి ఆడు బీడులు అమ్ముకుంటోని రాళ్ళతో కొట్టాలనా రప్పలతో కొట్టాలనా అని చెప్పేసి తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఒకసారి ఆయన గతంలో ఏం మాట్లాడిండో ఆనిముత్యాలు ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఇట్లా ఏషం కట్టుకొని మాట్లాడాడు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందనుంటా. మరి ఇప్పుడు చేర్చుకున్న వాళ్ళు పిచ్చుకుక్కలా, చేరినటువంటి వాళ్ళు పిచ్చుకుక్కలా, చేర్చుకున్న నువ్వు పిచ్చుకుక్కవా? నిన్ను రాళ్ళతో కొట్టాలనా వాళ్ళని రాళ్ళతో కొట్టాలనా? రేవంత్ రెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి, మీరే చెప్పాలి సార్. ఇప్పుడు ఎందుకంటే నువ్వే అన్నావు, ఇది నీనోరే కదా, నువ్వే అన్నావు రాజీనామా చేయకుండా ఒక పార్టీలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు ఆ పార్టీకి ఇచ్చినటువంటి పదవికి ఆ పదవికి రాజీనామా చేయకుండా ఈ పార్టీలో చేరితే వాళ్ళని రాళ్ళ తీసుకొని కొట్టాలి. ఊరల్లో పిచ్చుకుక్కలను కొడతారు చూసావా రాళ్ళ తీసుకొని, అట్లనే రాళ్ళని తీసుకొని కొట్టాలని చెప్పేసి మాట్లాడినావు నువ్వు. మరి చేర్చుకున్న నువ్వు పిచ్చుకుక్కవా, చేరినటువంటి వాళ్ళు పిచ్చుకుక్కలా? ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి? తెలంగాణ ప్రజలు సమాధానం కూడా మీరే చెప్పాలి. ఎన్ని నిధులు చెప్పినావు? నోటికేమైనా అడ్డం ఉందా? అలా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పినావు. ఇవాళ అధికారంలోకి రాగానే ఇవేవి గుర్తుకొస్తలేవు. ఎన్ని రోజులు ఉంటుంది అధికారం? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటున్నావు, చూస్తున్నావా? అయిపోయా, 3 వెళ్ళి 4 పడ్డది, 4వ నెల కూడా అయిపోవచ్చింది. ఇక ఏముండదు నీ కథ, సర్దుకోవడమే. ఈ తెలంగాణ చరిత్రలో, ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన, అత్యంత చీకటి రాజ్యం ఏదైనా ఉందంటే అది నీ రాజ్యమే, నువ్వు పాలించినటువంటి పాలనే. నీ తమ్ముడు కొండలరెడ్డి చేస్తున్న అరాచకాలు దారుణాలు బయటకి చెప్పలేకపోతా ఉన్నారు, ఎందుకంటే నీకు భయపడి. కానీ చాలా దారుణంగా ఉంది. ఇక నీ అన్న తిరుపతి రెడ్డి నా ఆడియో రిలీజ్ చేస్తాడని హార్ట్ అటాక్ డ్రామాలు ఆడిండు, ఇప్పటిదాకా అత్తలేడు పత్తలేడు. మళ్ళీ వస్తా కొడంగల్కి, వచ్చినప్పుడు చెప్తా. కానీ సో ఇట్లా ఇవన్నీ నడుస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెడతా అనుకోకుర్రి, నిన్ను బర్బాద్ చేసి కూర్చోబెడతాను చూడు ప్రజల ముందు. అంటే నువ్వు చేసినటువంటి తప్పులే నిన్ను ఆ విధంగా కూర్చోబెడతాయి. ఇట్లా అనర్హత ఓటు వేయాలి, ఇట్లా పార్టీ మారు చెప్పులతో కొట్టాలి, రాళ్ళతో కొట్టాలి అన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.